Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 73వ శ్లోకము. అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నష్టో మోహః స్మృతి లబ్ధ త్వత్ప్రసాద మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతః స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఈ శ్లోకమునకు భావము అర్జునుడు చెప్తున్నాడు. ఓ కృష్ణ, మీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది, జ్ఞానము కలిగినది, సంశయములు తొలగినవి. ఇంకా మీ ఆజ్ఞను నెరవేర్చేదను. శ్రీకృష్ణమూర్తి నీ అజ్ఞానము నశించినదా అని ప్రశ్నించగా అర్జునుడందులకు చక్కని సమాధానం చెప్పాడు. నా అజ్ఞానము అంతరించినది అని అతడు విస్పష్టముగా చెప్పివేశాడు. అర్జునుడు దేహభ్రాంతితో కూడి ఉన్నవాడై కర్తవ్యములను విస్మరించి ఉన్న సందర్భంలో శ్రీకృష్ణమూర్తి అతనికి యథార్థతత్వమును ఉపదేశించారు. ఇచ్చట వైద్యుడు గొప్పవాడు, ఔషధము గొప్పది. ఇంకా రోగం ఎంత తీవ్రమైనప్పటికీ ఏమి? గీతామృతమును గ్రోలిన అర్జునునకు మోహము అంతరించినది, అజ్ఞానం అనే కైపు తొలగినది. ఈ విషయమును నష్టో మోహః అను వాక్యముచే అర్జునుడు తానే ఒప్పుకున్నాడు. ఔషధమునకు సద్య ఫలము కలిగినది. బోధితుని యందు తక్షణ ఫలితమును సాధింపగలుగుట అనునది బోధకుని యొక్కయు బోధ యొక్కయు మహిమను చాటుచున్నది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి శక్తిశాలియో, గీతాజ్ఞానం ఎంత పటుతరమైనదో దీనిచే స్పష్టమగుచున్నది. అధ్యాత్మ జ్ఞానము అనుభవ విద్య. అది వాచాజ్ఞానముతో పూర్తి అగునది కాదు. ప్రతివారును దానిని ఆచరణలో పెట్టి అనుభవములో చూసుకోవచ్చును. శాస్త్రాదులందు తెలిపినది, మహాత్ములకు ఋషులు బోధించినది కపోల కల్పితము కాదని అప్పుడు తేలిపోవును. అర్జునుడు శ్రీకృష్ణుని బోధను, సిద్ధాంతమును తన ఉపాధి యందు పరీక్షించుకొని చూశాను. సిద్ధాంతము సరి అయినదే అని వెంటనే రుజువు చేశాను. ఆ సత్యమునే ఈ శ్లోకము ద్వారా అర్జునుడు లోకమునకు వెల్లడించుచున్నాడు. ఓ జనులారా, మందు తిని చూసి తిని తక్షణ ఫలము కలిగినది కావున ఓ సంసార వ్యాధి పీడితులారా, మీరందరూ నిరాటంకముగా నిస్సంకోచముగా దీనిని సేవించండి. నాకు వలె మీకును తప్పక భవరోగము శమింపగలదు అని అతడు లోకమునకు చాటుచున్నాడు. మరియు ఆకలి తీరునందులకు గురుతూ త్రేపు వచ్చుటయే. అట్లే గీతామృతమును తనివి తీరా గ్రోలగా అర్జునునకు కడుపు నిండుటచే త్రేపు వచ్చాను. ఈ శ్లోకమే ఆ త్రేపు. నా ఆకలి తీరినది, నా దాహము శమించినది, సంతృప్తుడనైతిని అని అర్జునుడు పలికెను. కావున ఇంకా జనులకు గీతా ప్రభావంపై నమ్మకము బాగుగా కుదరగలదు. ఎలా అనినా దానిని సేవించిన అర్జునునకు ప్రత్యక్షముగా సత్ఫలితము కలిగినది. కావున తక్కిన వారికి తప్పక కలగగలదు. స్మృతిర్లబ్ధ మర్చిపోయిన దానిని జ్ఞాపకమునకు తెచ్చుకొనుటయే స్మృతి, స్మరణ అనబడును. అర్జునుడు తన వాస్తవ స్వరూపమగు ఆత్మను మరిచి దేహభ్రాంతి కలిగి ఉండెను. ఇప్పుడు భగవానుని బోధలచే అతనికి తిరిగి తన యొక్క ఆత్మస్వరూప జ్ఞానము కలిగినది. తాను దేహము కాదనియు దేహాతీతమగు సచ్చిదానందాత్మయనియు భావము తిరిగి జ్ఞప్తికి వచ్చినది. స్మృతి అని చెప్పుట వలన ఈ ఆత్మస్వరూపము ప్రతి వాని చేతను క్రొత్తగా పొందబడుచున్నది కాదనియు, అనాది నుండి అతనికి స్వతసిద్ధముగానే ఉండి ఉన్నదనియు, దానిని అతడు మర్చిపోయిననియు తిరిగి ఆప్తుని వాక్యముచే ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనవలసి ఉన్నదనియు స్పష్టమగుచున్నది. ఆత్మాతు సతతం ప్రాప్తో హ్యాప్రాప్త వద విద్యయ
తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. ఆత్మబోధలో శ్రీ శంకరాచార్యులు వారు చెప్పినట్లు ఆత్మ ఎల్లప్పుడూ పొందబడియే ఉన్నది, పొందబడనట్లు అవిద్యచే కనిపిస్తున్నది. ఆ అవిద్య తొలగిపోవునప్పుడు మరచిన స్వకంఠాభరణము వలె తిరిగి పొందునట్లు గోచరించును అని శ్రీ శంకర భగవత్పాదులు తెలిపినట్లు ఆత్మ సర్వజీవులకును స్వతసిద్ధముగా ఉండియే ఉన్నది, కానీ మరువబడింది. గురువాక్యంచే తిరిగి ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనవలసి ఉన్నది. అది ఏ స్మృతి. దీనిని బట్టి సర్వజీవులను నాశరహిత ఆత్మస్వరూపులే అనియు అవిద్యా ప్రభావమున ఆ సంగతిని మర్చిపోయి తాను దేహేంద్రియాదులని తలంచి వ్యర్థముగా దుఃఖించుచున్నారనియు తేలుచున్నది. కావున అనుభవజ్ఞులకు మహనీయుల బోధ చేతను గీతాశాస్త్ర విచారణ చేతను ఆ మరిచిపోయిన నిజరూపమును ప్రతి వారును అర్జునుని వలె తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని నిజమహిమను గుర్తెరిగి శోక విముక్తులు కావలసి ఉన్నారు. త్వత్ప్రసాదాత్ సద్గురువుల యొక్క అనుగ్రహమునకు అధ్యాత్మ రంగమున గొప్ప స్థానము కలదు. శిష్యుడు స్వాత్మోన్నతికై తానెంతగా ప్రయత్నించినప్పటికీ సర్వేశ్వరుని యొక్కయు సద్గురుని యొక్కయు కృప లేనిచో ఈ మాయను దాటుట కష్టసాధ్యము. కనుకనే భగవంతుని గూర్చిన పూజా జపధ్యానాదులను గావించుట, సద్గురుని త్రికరణ శుద్ధముగా సేవించుట ముముక్షువునకు విధిగా ఏర్పరచబడినవి. మహాత్ముల అనుగ్రహము వలన మాయాబంధము సడలిపోవును. కనుకనే మన పూర్వీకులు తామెంత గొప్పవారైనను ఒకానొక గురువును ఆశ్రయించి సేవించి అదే విధమున భగవంతుని పూజించి అర్చించి తరించారు. ఇక్కడ కూడా అర్జునుడు తనకు అజ్ఞానము నశించుట గురువగు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహము వలననే అని విస్పష్టముగా చెప్పారు. అచ్యుత తన భక్తులను సంసారమునందు చ్యుతులు కాకుండా తప్పించువాడు గనక శ్రీకృష్ణునకు అచ్యుతుడనే పేరొచ్చింది. ఈ పదం ఇక్కడ చాలా సమయోచితముగా ఉన్నది. ఎలా అనినా తన భక్తుడగు అర్జునుని సంసార కూపమున జారిపోకుండా భగవంతుడు రక్షించి తన అచ్యుత నామమును సార్థకం చేసుకున్నారు. అర్జునుడు చ్యుతుడు కాలేదనుటకు గుర్తు ఈ శ్లోకమునందు అతడు పలికిన పలుకులే అగును. గత సందేహ అజ్ఞానకాలములో సందేహ పరంపరలు మనుజుని పీడించును. కానీ ఆత్మతత్వము యొక్క జగత్స్థితి యొక్క ప్రత్యక్షానుభూతిని పొందినప్పుడు ఇంకాటి సంశయములకు తావే ఉండదు. భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అను ఉపనిషద్వాక్యము ఈ సత్యముని రుజువు చేయుచున్నది. కరిష్యే వచనం తవ. రోగికి ఆరోగ్యము కలిగిన దానికి గుర్తు లేచి చక్కగా నడవగలుగుట ఎట్లో అట్లే ఆత్మజ్ఞానమును పొందిన దానికి గుర్తు దేహభ్రాంతి తొలగి కర్తవ్యమును పాలించుటయే అగును. అట్లే అర్జునునకు అజ్ఞానము శమించుట బట్టి మీరు చెప్పినట్లు చేసేదను అని శ్రీకృష్ణ పరమాత్మతో పలికి కర్తవ్యోన్ముఖుడు కాగలిగాను. మరియు లోకంలో ఒక శిష్టాచారం ఉంది. శిష్యుడు ఎంత పై స్థితికి పోయినప్పటికీ గురుభక్తిని గురువాక్య పాలనమును వదలరాదు. అట్లే అర్జునుడు తనకు జ్ఞానోదయమైనప్పటికీ గురువాజ్ఞా పాలనమును వదలలేదు. గురుభక్తికి ఇది ఒక ప్రబల నిదర్శనము. అర్జునుడు జ్ఞానమును పొంది జీవిత లక్ష్యమును నెరవేర్చుకొని కృతకృత్యుడయ్యను. ఇంకా అతనికి చేయవలసినదేమీయును ఈ ప్రపంచమున లేదు. అయినను కరిష్యే వచనం తవ, మీరు చెప్పినట్లు ఆచరించెదను అని భక్తితో చెప్పాడు. అర్జునుని ఈ ఆదర్శమును ముముక్షువులందరూ సదా జ్ఞాపకమునందుంచుకొని గురుభక్తిని దైవభక్తిని శాస్త్ర విశ్వాసమును ఏ కాలమందును విడువక ఉండవలెను. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.